మీద ఆహ్వానించబోతున్న ముఖ్య అతిథులందరూ కూడా ముందు వరుసలో కూర్చోవాలా. రామన్ వచ్చిన అందరు చప్పట్లతో ఒకరు స్వాగతం పలకండి. జై తెలంగాణ! అందరూ ఒకసారి గట్టిగా చేతులన్నీ పైకెత్తి ఈ రోజు రైతులకు మద్దతుగా విచ్చేస్తున్న రామన్నకు గట్టిగా చప్పట్లు. జై రామన్న! జై కేసీఆర్! జై కేసీఆర్! అందరూ ఒకసారి మా భూములు రైతులకు మద్దతుగా ఇచ్చిన హామీలను తుంగలో దొక్కినటువంటి లగచర్ల కావచ్చు, దామరగిద్ద కావచ్చు, అనేక రైతులను మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డికి గట్టిగా రైతుల పక్షాన ఈ రోజు మద్దతుగా ఇచ్చినటువంటి రామన్నకు గట్టిగా చప్పట్లతో స్వాగతం తెలపాల్సిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులుగా మాజీ శాసనసభ్యులు కొడంగల్ నుంచి నరేందర్ రెడ్డి గారు సభాధ్యక్షులు వహించాలని చెప్తున్నారు. ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలో కోస్గి పట్టణంలో ఈ తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్ళదు. అక్కడ మహిళలు ఉన్నారు. ముందుకెళ్ళదు, ప్లీజ్ వెనక్కెళ్ళండి. రైతులకు ఇచ్చిన ఈ తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్ళదు. అక్కడ మహిళలు ఉన్నారు. ముందుకెళ్ళదు, ప్లీజ్ వెనక్కెళ్ళండి. రైతులకు ఇచ్చిన హామీలు గాని, ప్రజలకు ఇచ్చిన హామీలు గాని, 6 గ్యారంటీలు గాని వాటేది కూడా ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు ఈరోజు రైతులకు ఇచ్చిన రైతు బంధు గాని, అదేవిధంగా రుణమాఫీ కంప్లీట్ గా చేస్తానని చెప్పి చేయనందుకు, రైతు బంధు ఇవ్వనందుకు, వరి పంట బోనస్ ఇవ్వనందుకు పెద్ద ఎత్తున అన్న స్టేజ్ మీద ఓవర్లోడ్ అయింది. కొంతమంది దిగాలి ప్లీజ్. సగం మంది కిందికి దిగాలి. సత్యవతి రాథోడ్ గారు మైకి రావాలి. అందరు దిగాలి ప్లీజ్. ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న దిగండి ప్లీజ్. రామారావు అన్న గారికి, స్టేజ్ ఓవర్లోడ్ అయింది. అదేవిధంగా మాజీ మంత్రివర్యులు అందరు దిగండి ప్లీజ్. శ్రీనివాస్ గౌడ్ గారికి, నిరంజన్ రెడ్డి గారికి, సంతల ఇంద్రారెడ్డి గారికి, సత్యవతి రాథోడ్ గారికి, లక్ష్మారెడ్డి గారికి, స్టేజ్ మీద నుంచి దిగాలి చాలా మంది. గౌరవ మాజీ శాసనసభ్యులు రాజేందర్ రెడ్డి గారికి, రామ్మోహన్ రెడ్డి గారికి, ఆలయ వెంకటేశ్వర రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న గౌరవ శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు,